నమస్కారం రైతు బంధువులారా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంవత్సరానికి 6,000 ఎలా వస్తుంది? ఎవరికి అర్హత ఉంటుంది? ఈ కేవైసీ ఎందుకు తప్పనిసరి? డబ్బులు రాకపోతే ఏం చేయాలి? చివరి వరకు చూస్తే మీకు ఒక్క సందేహం కూడా మిగలదు. పీఎం కిసాన్ పథకం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించబడింది. ఈ పథకం లక్ష్యం చిన్న మరియు సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం. మొత్తం సాయం 6,000 సంవత్సరం. చెల్లింపు విధానం 2,000 చొప్పున 3 విడతలు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతుంది. రైతు కుటుంబం భారత పౌరుడు కావాలి. భూమి రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు అయి ఉండాలి. వ్యవసాయ భూమి రైతు పేరులో ఉండాలి. అర్హత లేని వర్గాలు రాజ్యాంగ పదవులు ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని తక్కువ స్థాయి ఉద్యోగాలకు మినహాయింపులు ఉంటాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రొఫెషనల్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వ్యక్తులు. ఒక రైతు కుటుంబం అంటే భర్త, భార్య మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ చేయకపోతే ఇన్స్టాల్మెంట్ నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. ఈ కేవైసీ చేయడానికి మార్గాలు: ఆధార్ ఓటీపీ ద్వారా స్వయంగా ఆన్లైన్లో, సమీప సిఎస్సి కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా, మొబైల్ నంబర్ ఆధార్కు లింక్ అయి ఉండాలి. స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక పీఎంకేఐఎస్ఏఎన్ వెబ్సైట్కి వెళ్ళాలి. బెనెఫిషరీ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయాలి. స్క్రీన్పై మీ ఇన్స్టాల్మెంట్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీరు ఎన్ని విడతలు వచ్చాయో, ఏ తేదీన జమ అయ్యాయో, పెండింగ్ ఉందో లేదో చూడవచ్చు. డబ్బులు రాకపోతే ఈ విషయాలు చెక్ చేయండి. ఈ కేవైసీ పూర్తి అయిందా? బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయిందా? ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా ఉందా? భూమి రికార్డ్స్లో పొరపాట్లు ఉన్నాయా? అవసరమైతే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి. సిఎస్సి కేంద్రంలో వివరాలు చెక్ చేయించండి. నకిలీ కాల్స్ లేదా మెసేజెస్కి స్పందించవద్దు. ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయవద్దు. అధికారిక వెబ్సైట్ ద్వారానే సమాచారం పొందండి. ప్రభుత్వ పథకాలపై అపోహలు నమ్మకండి. నిజమైన సమాచారం మాత్రమే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రైతు పథకాల పూర్తి వివరాల కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.